అని ఎవ్వరూ ఏర్పరచడానికి దేవుడు ఒప్పుకోడు. దయచేసి మాట మీరు పట్టుకోండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్న పద విషయం అంటే, మేము విడిపోతాము, మేము దూరంగా ఉంటామనే ఆప్షన్కి అవకాశం లేదు. అంతే ఇంకా విడిపోయే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు బైబిల్లో. ఇక కారణాలు అవన్నీ వెతకకండి మీరు దయచేసి. ఇక మీరు ఎక్కువ లోతుగా తీసుకోకండి. ఇక అంతే. ఒక్కసారి దేవుని సన్నిధానంలో దైవజనుల చేత ప్రమాణపూర్వకంగా మీరు జతపరచబడ్డారు అంటే ఇక విడిపోవడం అనేది ఇంకా ఆలోచనకు రాకండి మీరు. ఇంకా అంతే. ప్లీజ్ దయచేసి ఈ దినాల్లో చాలామంది ఈజీగా డైవర్స్, విడాకులు, విడిపోదాం, దూరంగా ఉన్నారు, రకరకాల విషయాలు చెప్తున్నారు. నో వే. కాబట్టి ఎలాగైనా కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మార్గం దొరుకుతుంది. విడిపోవాలంటే విడిపోవడానికి 100 మార్గాలు దొరుకుతాయి. కలిసి ఉండాలంటే కలిసి ఉండడానికి 100 మార్గాలు దొరుకుతాయి. కాబట్టి మీరు కలిసి ఉండండి, అడ్జస్ట్ చేసుకోకండి, అర్థం చేసుకోండి.